ఒక గొప్ప నీతి కథ. ఒక అందమైన గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి ఒక అలవాటు ఉండేది. అదేంటంటే రోజంతా బెల్లం తింటూనే ఉండేవాడు. అది ఎంతగా అంటే అన్నం తినకపోయినా పర్లేదు కానీ బెల్లం మాత్రం కావాల్సిందే. అతని తండ్రి రాము ఎన్నోసార్లు చెప్పి చూశాడు, ఒరే నానా, బెల్లం ఎక్కువ తింటే కళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యం పాడవుతుంది అని మొత్తుకున్నా అర్జున్ మాత్రం వినేవాడు కాదు. చివరికి తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ గ్రామంలో అందరూ గౌరవించే ఒక గొప్ప మేధావి మంచి వ్యక్తి దగ్గరకు తన కొడుకును తీసుకువెళ్ళాడు. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి, అయ్యా, నా కొడుకు పగలు రాత్రి తేడా లేకుండా బెల్లం తింటున్నాడు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. మీరైనా కాస్త బుద్ధి చెప్పి ఈ అలవాటును మాన్పించండి అని వేడుకున్నాడు. ఆ పెద్దాయన కొద్దిసేపు ఆలోచించి, రాము, నువ్వు ఈ అబ్బాయిని మళ్ళీ వారం రోజుల తర్వాత తీసుకురా, అప్పుడు మాట్లాడదాం అని చెప్పారు. తండ్రికి ఆశ్చర్యం వేసింది. ఒక్క మాట చెప్పడానికి వారం రోజులు ఎందుకు అని. సరే అని వెనుతిరిగాడు. వారం తర్వాత వచ్చారు. అప్పుడు కూడా ఆ పెద్దాయన మరొక వారం తర్వాత రండి అని పంపించేశారు. ఇలా 21 రోజులు గడిచాయి. 21 రోజుల తర్వాత తండ్రి, కొడుకు మళ్ళీ ఆ పెద్దాయన ముందుకు వచ్చారు. అప్పుడు ఆయన అర్జున్ దగ్గరకు వెళ్లి తల నిమురుతూ ఎంతో ప్రేమగా, బాబు అర్జున్, బెల్లం అమితంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పటి నుండి దాన్ని మానేయ్ అని చెప్పారు. ఆశ్చర్యకరంగా ఆ పెద్దాయన మాటలోని పద్ధతి చూసి అర్జున్, సరేనయ్యా, ఇక నుండి నేను బెల్లం తినను అని మాట ఇచ్చాడు. అప్పుడు తండ్రి రాము ఆశ్చర్యపోయి, అయ్యా, ఇదే మాట మొదటి రోజే చెప్పవచ్చు కదా, దీనికోసం మాకు 21 రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన చిరునవ్వుతో ఇలా అన్నారు, రాము, ఆ రోజు నీ కొడుకును తీసుకువచ్చినప్పుడు బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉండేది. నాకు ఉన్న అలవాటును నేను వదులుకోకుండా ఇంకొకరికి మానేయమని చెప్పే అర్హత నాకు లేదు. అందుకే ఈ 21 రోజులు నేను ప్రయత్నించి నా బెల్లం తినే అలవాటును మానుకున్నాను. ఏదైనా ఒక అలవాటు మారాలన్నా లేదా కొత్తది అలవడాలన్నా 21 రోజులు పడుతుంది. నేను ఆచరించి విజయం సాధించాను కాబట్టే ఈ రోజు నీ కొడుక్కి ధైర్యంగా చెప్పగలిగాను అని సమాధానం ఇచ్చారు. ఆ మాట విన్న తండ్రికి ఆయన గొప్పతనం అర్థమై తల వంచుకున్నాడు. ఈ కథలోని నీతి, మనం ఏదైనా ఒక మార్పును ఇతరులలో చూడాలనుకున్నప్పుడు మొదట ఆ మార్పును మనలో మనం తెచ్చుకోవాలి. ఆచరించి చెప్పే మాటకే విలువ ఉంటుంది.